ఇప్పుడు ఏంటంటే మనం జరిగిన మొన్న మున్సిపల్ ఎలక్షన్‌ల నేను నిల్చున్నా, మనతో పాటు ఇంకోరు నిల్చుర్రు. మనోళ్ళు అందరూ ఉన్నారు వెనక. వచ్చిర్రుగా? ఓకే. రైట్. వచ్చిండా? మన రాజేష్ కూడా వచ్చిండుగా రిపోర్టర్. రాసుకొని ఓకే. ఏం లేదు ఇగ. రిపోర్ట్‌లు మనది, దానిది, మన న్యూసోళ్ళు, మనోళ్ళు కూడా మన ఎనుకున్నోళ్ళు కూడా అందరూ బాగానే పనిచేసిర్రు గానీ, మన ఓటమికి కారణం ఏం కాలే. ఆపోజిట్ మనం ఒక పార్టీ నుంచి ఉన్నాం, వాళ్ళు ఒక పార్టీ నుంచి ఉంటారు. కామన్ అదేమంటావు? చిత్తుబోతు ఆడలేక రాజకీయం అంటే ఎట్లుంటదిరా? నీకు తెలిసిందేగా. మనతో పాటు వీళ్ళందరూ రోజు పొద్దుగాల లేస్తే కానీ మనం ప్రజలకు పోయినాం, వాళ్ళు ప్రజలకు వచ్చారు. మనం ఇచ్చిన హామీలు బాగానే ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు బాగానే ఉన్నాయి. మనది అంటే చాటభారతం చిన్నగా ఉన్నది, అలాదంటే కొండంత హామీలు వాళ్ళు ఇచ్చారు. మనం పేపర్లో రాసినాం, వాళ్ళు బాండ్ పేపర్లో సైన్లు పెట్టారు. ఎట్లుంటుంది? ప్రజలు ఏంటంటే వాళ్ళకు ఉద్దేశంతో మనం చేసిన మనకి ఎంతో అంత వచ్చింది, మన మెజార్టీ బాగానే ఉంది కానీ ఓట్లలో చూస్తే మనదే ఉంది. మా అంటే ఎంత 1.00% వాళ్ళు గెలిచారు, అంత ఇవ్వాలి ఏం లేదు. అంటే అమలు కానీ హామీలు అనేది వాళ్ళు ఇచ్చేసారు. వడ్ల వాళ్ళు విన్నప్ ఏరియాలి. ఏమంటావు? మీరు కూడా ఉన్నారు. ఏమంటావా శేఖర్? సైలెంట్గా ఉంటావు ఏందమ్మా నువ్వు ఇప్పుడు కాడ? అట్లా నడుస్తూనే ఉంటే మనది ఏమైంది అంటే ఇది ఊకోరాదువే, మళ్ళీ నాకు తెలియదా? నేను చెప్పనా? ఏదో ఉన్నావంటే ఉండాలి నువ్వు ఇంకా, అంతే. ఏమంటావా రాకేష్? చెప్పాలా రిపోర్టర్లు కూడా గట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా? మన ఓటమి కారణం అనేది మనం చేసుకున్నది కాదు, ప్రజలకు మనం ఇచ్చినాం. మనం ధైర్యంగా ఏంటంటే మనం బాజాబ్తో ఈ పని చేస్తామని చెప్పేసి రాసిచ్చినాం తప్ప, వాళ్ళు ఏదో నేను చెయ్యని హామీని కూడా చేస్తామన్నట్టు బాండ్ పేపర్లో లేకుంటే సంతకాలు పెట్టిస్తే నమ్ముతారు. మనం ప్రజలల్లా అయ్యేదే చెప్పాలి, కానీ చెప్పొద్దని నా ఆలోచన ప్రకారం. కాబట్టి మేము అట్లా ముందుకు పోయినాం, నడిచినాం, అంత జరిగిపోయింది. సో ప్రజాస్వామ్యంలో గెలుపోవడం అనేది సహజం. అవి దాని గురించి ఈరోజు మనం బాధపడం. మనం 15 సంవత్సరాలు ఉంటుంది, చేయలేమా ప్రజలకి? ఓసారి అట్లా అయిపోతుంది అంతే, ఏం చేయలేం దానికి. వాళ్ళు ఏం చూపించారు, మనం చేసిన పనులు వాళ్ళకి నచ్చినాయి, నేను ఇచ్చినవి నచ్చినాయి. కానీ ఆశ మనిషికి ఎట్లుంటుంది, ప్రజలు అనేది జనాలు వాళ్ళని కూడా తప్పు అర్థం చేసుకోలేం కదా. ఇప్పుడు మనం 15 ఇచ్చాం, వాడు 25 ఇస్తున్నాడు, వాడు ఇంకా వాడు 10 ఎక్కువనే ఇస్తున్నాడు అని చెప్పేసి దాంట్లో దుంకిరు. ఏముంది సిగ్గానే అంటే అవన్నీ కామన్ ఇక. సిగ్గుతో ఏముంటుంది? మీరందరూ ఊరుకోరాదు, దానికోసం ఉంటే అట్లా అంత. అరే ప్రెస్ మీట్ పెట్టింది మీరా నేనా? ఎందువే నువ్వు అంత కోణం? పోయిన తర్వాత పెడుతూ తీరాదు. అట్లా వాళ్ళకోటి హామీ ఇచ్చారు, మనకు హామీలు ఇచ్చినాం కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అనుకో, మన బాధ్యత ఏంది? ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మనం ప్రశ్నించాలి, వాళ్ళకన్నా ఎక్కువ మనం వర్క్ చేయాలి. ఇప్పటి నుంచి జనాలలో అయ్యింది అయిపోయింది. మళ్ళీ మన గవర్నమెంట్ మనం రావాలి, ఇక్కడ కూర్చోవాలని అంటే అంశాల్లో మనం అధికారంలో ఉండాలంటే మనం వాళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం హామీ ఇచ్చారు, మన దృష్టిలో ఏంటంటే ప్రజలకు అదే చెప్పాలని నేను అనుకుంటున్నాను. దాని గురించి మనం పోరాడి నేను అనేది కూడా అదే చేయాలని నేను అనుకుంటున్నాం. ప్రతిదీ ఓటమి నుంచే గెలుపు అనేది మళ్ళీ పుడుతుంది ఫ్రెష్గా. ఈ ఓటమిని అనేది నేను మనతో పాటు ఇంకేట్ ఏమైందంటే మన మీద నెగిటివ్, మనం విజయాన్ని ముందుకెళ్తున్నారు మనతో పాటు యువకులు, మహిళలు అనేది మన అభివృద్ధిని చూసి వారు మనతో పాటు వచ్చారు. కానీ వీళ్ళు ఏం చేసారు అంటే మనతో పాటు యువతలు ఎక్కువ ఉండడం వల్ల వీరు చూసి ఏంటంటే ఆయనతో నుండి మొత్తం మనం ఏదో చెప్పలేనిది తాపిస్తుండు, తినిపిస్తుండు, తిరుగుతున్నారు, ఇలాంటి ఉద్యోగం లేదంటారు. దానివల్ల మనది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు వేరేటోళ్ళు ఉంటాయి లేడీ, ఇప్పుడు ఇంట్లో ఉన్న మా ఆడవాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే మన కొడుకుని అంత తిప్పించుకుంటుండు, తాపిస్తు ఇది అది అనుకొని వాళ్ళు బ్యాడ్గా అయిపోయింది, మొత్తం అట్లా అయిపోయింది. దానివల్ల కూడా మన ఓటమికి కొన్ని కారణాలు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మంచి చేయాలని చూసినాం, వాళ్ళు కూడా పాపం ఎలాంటి ఆశించలేరు. ఓడోడు అంటూనే ఉంటాడు ఫాల్తుగాళ్ళు, ఎట్లుంటుంది లోకం మీద. మనం మంచి చేసినామంటే ఇంకోటి ఉల్టా అయిపోతుంది అది. దాన్ని నేను పట్టించుకోను, ఎందుకంటే మనం గుద్దినామంటే కంబ్యాక్ మళ్ళీ అంత స్పీడ్గా నేను జెట్ స్పీడ్ రావాలనేది కోరుకుంటా. అట్లా దాని నుంచి మనం బయటకు వెళ్ళిపోయినాం, ఫ్రెష్గా ఉన్నాం. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అనే దాని గురించి నా ఆలోచన అంతే. గతం గతః, భవిష్యత్తులో జరిగేదాని గురించే నేను మొదలు పెడుతున్న ప్రయత్నం. నాతో పాటు మనోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా దాని గురించే చూస్తారు, వేరేది ఏం లేదు. దీని ఓటమిని అనేది మామూలుగా సహజంగా జరిగిపోయేటి, దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి ప్రజలకు నేను ఏం చెప్పాలనుకున్నానంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏం చేసారు, ఒక 15 సంవత్సరాల నుంచి నేనున్నా, నేనేం చేసింది అనేది మీకు పాలు నీళ్ళు ఏందనేది బట్టబయలు అయిపోతాయి. ఇక మీకు నేను చెప్పేది కుల గదే ఉంది, ఇక వేరేది ఏం లేదు. ఏముంది, పని చేసేటోని తీసుకుపోయారు, పాలిచ్చే బర్రెని అమ్మేసి దురపోతుని తెచ్చుకొని పెట్టుకున్నట్టు అయిపోయింది మీ పరిస్థితి. ఇక వేరేది ఏం లేదు. ఏం చెప్తే దానికన్నా ఎక్కువ నేను ఏం చెప్పా ఇక, ఎందుకంటే మీరే ఆలోచించుకోవాలి. ఇక దాని గురించి కూడా నేను ఎక్కువ ఏం చెప్పా.
గెలిపడేది మళ్ళీ మనకు వస్తూనే ఉంటుంది. వెళ్ళొద్దు, నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా. ఏమైనా రావు ఇప్పుడు క్వశ్చన్లు వద్దు, నేను మాట్లాడే టైం లేదు నాకు, తర్వాత మాట్లాడతా. ఏమైనా ఉంటే రైట్, ఓకే. ముందుకు వెళ్ళిపోయి నిమ్మలంగా